ఇవాల్టి వీడియోకి స్వాగతం. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోకి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఫ్రెండ్స్ చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మరో సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మా గిరిజనులు అడవుల్లో దొరికే అటవీ ఉత్పత్తులను సంతకు తీసుకెళ్లి అమ్మి వాటి ద్వారా అయితే ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు కదా. సో వాటిలోన అత్యంత ఖరీదైన గింజలను అయితే నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఆ గింజలు ఏంటంటే ఇండుపు గింజలు అనమాట. ఇండుపు పిక్కలు అంటారు, అలాగే ఇండుప పిక్కలు అని కూడా అంటూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, ఈ గింజల్ని మేము మా ప్రాంతంలో ఎన్ని విధాలుగా ఉపయోగించుకుంటాము, దేనికి ఉపయోగించుకుంటాము అనేది చూపిస్తాను. అదే విధంగా ఈ గింజల్ని ఎందుకంత ప్రైజ్ పెట్టి వాళ్ళు తీసుకుంటారనేది నాకైతే తెలీదు. మేము అడవిలో దొరికినంత వరకు సేకరించి మేము సంతకి తీసుకెళ్లి అమ్మడం వరకే మాకైతే తెలుసు. సో ఈ గింజల్ని ఎందుకు తీసుకుంటారు, ఎందుకంత ప్రైజు, ఈ గింజల ప్రైజ్ ఎందుకు ఇంత ఎక్కువ అనేది నాకైతే తెలీదు. సో మీకు ఎవరికైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తెలిసి ఉంటే కింద కమెంట్ చేసి నాకైతే తెలియజేయండి. నిజంగా నాకైతే తెలీదు. కడిగి అలాగే ఏ విధంగా చేసి అమ్ముతారనేది నేను మీకైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను ప్రాసెస్ మొత్తం అయితే వీడియో తీయలేకపోయాను. సో సారీ. జస్ట్ ఒక చిన్న వీడియో అయితే మీ ముందుకు వచ్చాననమాట. ఎలా కడుగుతారు అనేది, అదే విధంగా దాని ప్రైజ్ ఎంత, ఆ గింజలను మా ప్రాంతంలో ఏ ఏ విధాలుగా ఉపయోగిస్తారు అనేది నేను మీకైతే చూపించడానికి ప్రయత్నిస్తాను. సో వీడియో అయితే కొత్తగా ఉంటుందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే, అదే నా కంటెంట్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి, కమెంట్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసి, మన ఛానల్‌ని ఒకసారి విజిట్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఎప్పటిలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, చెట్టు నుంచి ఏ విధంగా సేకరించాలి అనే ప్రాసెస్‌ని అయితే చూపించలేకపోయాను. సారీ. డైరెక్ట్‌గా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ కాయలను అయితే చూపిస్తున్నాను చూడండి. ఆ గ్రీన్‌గా ఉన్నాయి కదా! అలాగున్నప్పుడే మనమైతే చెట్టు నుంచి సేకరించుకోవాలి. బ్లాక్‌గా అంటే పళ్ళైపోతే లోపల ఉన్న గింజలు కూడా బ్లాక్ అయిపోతే ప్రైజ్ అనేది తగ్గిపోతుందనమాట. చూడండి, ఇప్పుడు వీటిని ఏ విధంగా కడగాలి అనేది నేను మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, వీడియో కొత్తగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా ఒక కవర్‌లోన సగం సగం ఏసి తీసుకొని మనమైతే పైనుంచి మట్టాల్సి ఉంటుంది. అంటే పైనుంచి మొత్తం కుమ్మేయాలనమాట. సో ఏ విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ విధంగా కవర్‌లో కొంచెం ఏసి తీసుకొని ఆ కవర్‌కి ఒక తాడు కట్టేసి పైనుంచి బాగా కుమ్మాలి. ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా పైనున్న గ్రీన్ లేయర్ ఉంది గదా! ఆ తొక్క మొత్తం సైడ్ అయిపోయి లోపలుండే గింజ బయటకొచ్చేంత వరకు కూడా బాగా కుమ్మాలనమాట. ఆ పైనుండే తొక్క సులభంగా వేరు కావాలంటే సుమారు ఒక 3, 4 రోజులైతే మాగబెట్టుకోవాలి. అలాగైతేనే తొక్క సులభంగా తొలగిపోతుందనమాట. ఫ్రెండ్స్, ఈ గింజల్ని మా ప్రాంతంలో చాలా విధాలుగా అయితే ఉపయోగించుకుంటాము. ఎలాగంటే దీన్ని సబ్బులాగా, సర్ఫ్ సబ్బులాగా కూడా ఉపయోగించుకుంటాము. మాసిన బట్టల్ని చూడండి సైడ్‌కి పొంగొస్తుంది కదా! అక్కడ కొంతసేపు నానబెట్టుకొని బట్టలను ఉతికితే చాలా క్లియర్‌గా మసి అనేది ఎళ్ళిపోతుందనమాట. మనము సర్ఫ్ ఎక్సెల్‌తో ఎలాగైతే ఉతికినప్పుడు తెల్లగా వస్తాయో బట్టలు, అదే విధంగా తెల్లగా వస్తాయి. నేను ఇప్పుడైతే మా అక్క ఒక బనీన్ని ఉతికి చూపిస్తది. దాన్ని కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఈ గింజలు ఎంత ఎక్కువ ఖరీదో అంతే ఎక్కువ డేంజర్ కూడా. డేంజర్ అంటే మనము వీటితో బట్టలు ఉతుక్కునేటప్పుడు కంట్లోకైతే తుల్లనివ్వకూడదు. ఎందుకంటే కంట్లోపల ఆ నురగనేది తుల్లితే కళ్ళు చాలా ఎర్రగా మారిపోయి మంట, మనము కళ్ళలో కారం పోసుకుంటే ఎంత మంటుంటదో అంతకంటే ఎక్కువ రెట్లు మంటనేది అనిపిస్తుంది. సో అందుకని కంట్లోకైతే అస్సలు తుల్లనివ్వకూడదు ఈ నురగనైతే. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫ్రెండ్స్, ఈ గింజలతోని బట్టలుతుక్కోవాలంటే ముందుగా చూడండి, ఆ నురగ దగ్గర సుమారు ఒక అరగంట సేపయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత జస్ట్ అలాగా జాడించి తీసిస్తే చాలు. చాలా తెల్లగా అయితే వస్తాయి బట్టలు. చూడండి, ఇప్పుడైతే మా అక్క బనీన్ని ఉతికి చూపిస్తుంది మీకు. ఫ్రెండ్స్, మనం సబ్బుతోని ఉతికేటప్పుడు ఏ విధంగా అయితే నురుగొస్తుందో సేమ్ అదే విధంగా నురుగొస్తుంది కదా! చూడండి. సో ఫ్రెండ్స్, నాకొక డౌటు. ఈ గింజల్ని అంత ప్రైజ్ పెట్టి తీసుకుంటారు కదా! వీటితో ఏం తయారు చేస్తారో మీకు తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్‌లో అయితే తెలియజేయండి. ఎందుకంటే నాకు నిజంగానే తెలీదు. మేము అడవిలో దొరికే ఈ గింజల్ని సేకరించి సంతకి తీసుకెళ్ళి అమ్ముతాం. అంతవరకే తెలుసు. ఆ తర్వాత వీటిని ఏది తయారు చేస్తారో అనేది నాకైతే తెలీదు. సో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో వీటి ప్రైస్ చెప్పలేదు కదా! చాలా కాస్ట్ ఉంటుందని చెప్పాను కదా! సో ఈ గింజలైతే ఒక కేజీ రూ. 200 అనమాట.
నిజంగా మాకైతే ఇది చాలా ఎక్కువ. ఒక కేజీ 200 రూపాయలంటే చాలా చాలా ఎక్కువ. అందుకని నేను గిరిజనుల బంగారం అని థంబ్‌నెయిల్‌లో పెట్టడం జరిగింది. సో, ఇదిగోండి బట్టల్ని ఈ విధంగా నానబెట్టుకోవాలి ఒక అరగంట వరకు. ఆ తర్వాత ఉతుక్కుంటే చాలా తెల్లగా అయితే వస్తాయి బట్టలు. చూడండి తొక్కలు వేరు చేసిన గింజలైతే ఈ విధంగా ఒక మానలో పెట్టుకొని పైనుంచి వాటర్ పోస్తే తెల్లగా వస్తాయి. ఈ విధంగా అయితే మనము వేరు చేసుకోవాలి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు కూడా సెలవు. బాయ్ బాయ్.